డోంట్ వరీ అంకిత హీస్ అ బీచ్ పర్సన్ షీ ఇస్ అ బీచ్ పర్సన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది చెప్తున్నాను వీళ్ళు హనీమూన్ కూడా కావాలంటే గోవాకో మాల్దీవ్స్ కో వెళ్ళొచ్చు హే ఎవరికి ఆ హార్ట్ ఎమోజీ పంపించినావు చూపి ఫోటో జాన్వి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా స్టోరీకి రిప్లై చేశారనుకో సింపుల్గా ఒక హార్ట్ ఎమోజీ పంపించేస్తే టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కువ ఫీల్ ఓకే ఇంకా నీకు పెళ్ళైనట్టేరా పెళ్ళేంటి జాన్వి పెళ్ళి ఎప్పుడు పెళ్లి చేసుకొని సావగొడతావు నన్ను నీదైతే చైల్డ్ మ్యారేజ్ పెళ్లి చేసేసారు నీకు అసలు లైఫ్ ఎంజాయ్ చేయలేదు నువ్వు నన్ను కాస్త లైఫ్ ఎంజాయ్ చేయని ఇంకా ఎన్నో చూడాలి చిల్లవని పెళ్ళైతే అవన్నీ ఎలాగో చేయలేము నాకు తెలియక అడుగుతాను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకొని ఎందుకు అడుగుతావు చెప్పు యూ రియలీ వాంట్ టు నో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు సావగొడతారు తెలుసా పెళ్లి చేసుకోండి అని బేసిక్లీ మేము మా పెళ్లి మిస్ అవుతుంటాం అందుకనే ఇట్లా వేరే ఎవరైనా పెళ్లికి వెళ్ళామనుకో ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొస్తాయి మళ్ళీ యూనో వన్స్ అగైన్ ఇంకొకసారి యుల్ రీలివ్ దమ్ అందుకనే మన బ్యాచ్ లో అందరూ అయిపోయారు నువ్వు ఒక్కడవే మిగిలేవు అందుకని నేను ఇంకా గౌతమి కలిసి అంత సావగొడుతుంటాం అండ్ ఆల్సో థింక్ ఎన్ని పార్టీస్ ఎంత ఫెస్టివిటీస్ ఫుల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది ఎంగేజ్మెంట్ పార్టీ బ్యాచులర్ పార్టీ సంగీత్ పార్టీ మెహందీ పార్టీ పెళ్లి సో మెనీ థింగ్స్ ఎన్ని బట్టలు కొనుక్కోవచ్చు ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ పెట్టచ్చు చెప్పు ఇంకా 10 నిమిషాలు ఉంది బ్రేక్ కూర్చో బట్టలు కొనుక్కుందాం పద లేకపోతే నీకు బట్టలు కొనుక్కోవడానికి నేను పెళ్లి చేసుకోవడానికి జాన్వి ఏదో నాకు ఆకలిస్తే నువ్వు ఫోన్ చేసినట్టు ఏంట్రా నేను హ్యాండ్ ఇచ్చావు ఏం లేదురా నేను సడన్ గా పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను అవునా పెళ్లి చూపులా చెప్పలేదేంట్రా నేను కూడా వచ్చేదాను కదా నువ్వు ఎప్పుడు వచ్చావు సర్లే గాని అమ్మాయి బాగుందా అంతేం లేదు అక్కడ మనకు సెట్ కాదు అమ్మాయి కొంచెం షార్ట్ గా ఉంది జాన్వి ఓవర్ యాక్షన్ చేయక అర్థమైందా నువ్వేంటి 6'4" ఉన్నావా బాబుల్లో యాక్ట్ చేసావు మరి దగ్గర నుంచి చూస్తే పోస్ట్ కనిపిస్తాయి బ్లాక్ హెడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా సైడ్ కూడా ఉంది ఓవర్ యాక్షన్ చేయక అర్థమైందా ఐఎమ్ ఆల్సో షార్ట్ ఇప్పుడు సుశాంత్ నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి నువ్వు ఇలా అని అన్ని పర్టికులర్ గా గుచ్చి చూసి భూతద్దంలో చూసావనుకో ఎవ్వరూ నచ్చరు నీకు ఈ లైఫ్ లో ఎవరు దొరకరు అర్థమైందా డోంట్ బి టు పికీ డూడ్ బా గాడ్ జాన్వి నీకు గుడ్ న్యూస్ చెప్పాలి చెప్పు పెళ్లికి ఓకే చెప్దాం అనుకుంటున్నాను జాన్వి వాట్ పిచ్చా నీకు సింగిల్ లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు దీస్ ఆర్ ద గోల్డెన్ డేస్ ఇప్పుడెందుకు నేను అదే అనుకుంటున్నా సింగిల్ గా ఉన్నా అయిపోయేది అని అనవసరంగా పెళ్లి చేసుకున్నా అదేంటి జాన్వి న్యూ రిజల్యూషన్ పెళ్లి చేసుకో ఫిక్స్ అవ్వని చెప్పినావు కదా జాన్వి రిజల్యూషన్ నువ్వెప్పుడు రా ఏ రిజల్యూషన్ రా నువ్వు సీరియస్ గా తీసుకొని పాటించింది సన్నగవుతానన్నావు మందు మానేస్తానన్నావు ఇవన్నీ చేసావా లేదు కదా అదేంటి జాన్వి అందరం కలిసి కపుల్ డేట్స్కి వెళ్దాం అన్నావు కదా ఒరే నెక్స్ట్ టైం కావాలంటే నువ్వు కూడా రారా బాబు అక్కడ జరిగేది పెద్దగా ఏమి ఉండదు మీ కంపెనీ ఎలా ఉంది మా కంపెనీ ఎలా ఉంది మీకు శాలరీలు ఎంత ఇస్తున్నారు మాకు శాలరీలు ఎంత ఇస్తున్నారు ఈ కపుల్ బాగుందా ఆ కపుల్ బాగుందా అందరికంటే మనం బాగున్నామా లేదా అని ఒకరినొకరు జడ్జ్ చేసుకోవడం తప్పితే కపుల్ డేట్స్ లో పెద్దగా కాన్సెప్ట్ ఏం లేదురా మరి ఆ గీత పింకీ శ్వేత వీళ్ళందరినీ కూడా పరిచయం చేస్తా అన్నావు ఒరే నేను 100 చెప్తాను రా నేను చెప్పిన ప్రతిదీ చేస్తావా ఏంటి వెళ్ళి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతావా మరి బట్టలు కొనుక్కుంటాను చిల్ అవుతాను ఫుల్ రెడీ అవుతాను బిల్డప్ ఇచ్చినావు